सॉरी भैया 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 मैं अकेला रह गया भैया भैया प्लीज भैया मेरी सॉरी भैया भैया सॉरी। హలో ఫ్రెండ్స్, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఒక బైక్ మీద వెళుతున్నారు. మీ ముందు వెళుతున్న కారు స్లోగా వెళుతుంది. అది స్లోగా వెళుతుంది కదా అని మీరు దాన్ని ఓవర్టేక్ చేశారు. ఇంతలోనే ఆ కారు వాళ్ళు నా కార్ని ఓవర్టేక్ చేస్తావా అని మీ బైక్ని ఆపి మిమ్మల్ని కొడితే, మీ బైక్ని నాశనం చేస్తే మీకు ఎలా ఉంటుంది? కాలిపోతుంది కదా. అసలు ఎవడ్రా నువ్వు, నేనేం చేశానురా నిన్ను అని అనిపిస్తుంది కదా. ఇక్కడ జరిగింది కూడా అదే. ఒక బైకర్ ఒక బ్లాక్ ఎస్యూవీ కార్ని ఓవర్టేక్ చేశాడని ఆ కార్లో ఉన్న బాడీ బిల్డర్స్ వాడిని కొట్టి వాడి బైక్ని నాశనం చేశారు. వాడు ప్లీజ్ భయ్యా, సారీ భయ్యా అని బ్రతిమలాడుకున్నా కూడా వాడిని వదలలేదు. చాలా గట్టిగా కొట్టారు. ఆ తర్వాతే ఉంది అసలైన ట్విస్ట్. అది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, ఇప్పుడే చేయండి. అలాగే మీరు ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి. గురుగ్రామ్ ఢిల్లీకి పక్కనున్న ఒక హైఫై సిటీ. ఏప్రిల్ 20 అంటే ఆదివారం రోజు ఒక బాడీ బిల్డర్స్ గ్యాంగ్ జిమ్లో డంబుల్స్ ఎత్తి ప్రోటీన్ షేక్ తాగి ఫుల్ ఫామ్ లో ఉన్నారు. అలాగే వాళ్ళు ఒక బ్లాక్ ఎస్యూవీ కార్లో అంబియన్స్ మాల్ నుంచి పంచగాం వైపు వెళ్తున్నారు. వీళ్ళ కార్లో బేస్బాల్ బ్యాట్ కూడా ఉంది. దీంతో బేస్బాల్ ఆడొచ్చు లేదా జనాలు తల పగలగొట్టొచ్చు. అస్సలు కథ ఇక్కడే మొదలైంది. ద్వారకా ఎక్స్ప్రెస్ వే మీద ఒక సూపర్ బైకర్స్ గ్రూప్ వెళుతుంది. ఆ గ్రూప్లో ఉన్న ఒక బైకర్ ఈ ఎస్యూవీ కార్ని ఓవర్టేక్ చేశాడు. అంతే, మా కార్ని నువ్వు ఓవర్టేక్ చేస్తావా అని ఆ బైక్ని ఓవర్టేక్ చేసి ఆ బైక్ ముందు కార్తో స్టంట్స్ చేశారు. ఈ స్టంట్స్ చేసేటప్పుడు ఆ కారు ఒకవేళ ఈ బైక్స్కి తగిలితే వీళ్ళు కింద పడిపోయి దెబ్బలు తగులుతాయని భయపడి ఈ బైకర్స్ పక్కకి తప్పుకుని రోడ్డు పక్కన ఆపారు. అప్పుడు ఆ బాడీ బిల్డర్స్ కార్ దిగి వచ్చి వీళ్ళని కొట్టడానికి స్టార్ట్ చేశారు. చాలా మంది బైకర్స్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు, కానీ ఇద్దరు మాత్రం దొరికిపోయారు. అందులో ఒకడి పేరు హార్దిక్ శర్మ. ఇతన్ని చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఆ బేస్బాల్ బ్యాట్తో ఇతను తల మీద కొట్టారు. ఇంకా నయం హెల్మెట్ వేసుకున్నాడు కాబట్టి బతికిపోయాడు. అంతటితో ఆగలేదు, అతని సూపర్ బైక్ని చితక్ కొట్టేశారు. అసలే అది నార్మల్ బైక్ కూడా కాదు, దాని ప్రైస్ 11 lakhs వరకు ఉంటుందంట. ఈ గొడవంతా అతను పెట్టుకున్న హెల్మెట్కి ఒక కెమెరా ఉంది, అందులో రికార్డ్ అయింది. ఈ బైకర్స్ వ్లాగ్ చేయడానికి అది యూజ్ చేస్తారు ఆ కెమెరాని. ఈ హార్దిక్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతను తగ్గలేదు. ఏఐ యూజ్ చేసి ఆ బాడీ బిల్డర్స్ని ట్రాక్ చేసి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని కనిపెట్టేశాడు. దీనికి అతనికి ఒక 400 to 500 ఖర్చయిందంట. పోలీసులు కూడా వీళ్ళని త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు, కానీ పోలీసులు ఏఐ గురించి మాత్రం ఏం చెప్పలేదు. 20 अप्रैल 2025 को एक गुड़गांव के एक रेजिडेंट के द्वारा सेक्टर 37 पुलिस स्टेशन में पुलिस से कांटेक्ट किया गया था। बाइकर्स का एक ग्रुप है और उस बाइकर्स के ग्रुप में कुछ लोगों के साथ उनके द्वारा मारपीट की गई है। जल्दी ही जो आरोपी हैं जितने भी, उन सभी को पुलिस के द्वारा गिरफ्तार कर लिया जाए। ఇక్కడ మీరు గమనిస్తే ఈ హార్దిక్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. తను ఎంత బ్రతిమిలాడినా సరే వదలకుండా కొట్టారు, బైక్ ని నాశనం చేశారు. అయినా సరే అక్కడే ఏడుస్తూ కూర్చోకుండా వాళ్ళని ఏఐతో కనిపెట్టేశాడు. చాలా గ్రేట్. ఒకవేళ వాళ్ళు బడాబాబుల కొడుకులైతే శిక్ష పడకపోవచ్చు. ఎంతమందిని చూడలేదు. ఎవరైనా తాగేసి కారుతో గుద్దేసి చంపినా సరే వాళ్ళకి మాత్రం ఎస్ఐ రాయాలి, అసైన్మెంట్ రాయాలి అని ఇలాంటి శిక్షలు వేస్తున్నారు. అయినా ఈ బాడీ బిల్డర్స్కి మాత్రం గట్టిగా శిక్ష పడాలని అనుకుంటాను. ఇంకొకసారి రోడ్డు మీద ఎవరినైనా కొట్టాలంటే వాళ్ళు భయపడాలి. మీకు కూడా అలాగే అనిపిస్తే కమెంట్లో చెప్పండి. అయినా ఇలాంటి మెంటల్ గ్యాంగ్ ఏదైనా కనిపిస్తే కొంచెం దూరంగా ఉండండి, అది మనకే మంచిది. నాకు కూడా ఇలాంటిదే ఒకటి జరిగింది. అది మీరు తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ఫస్ట్ కమెంట్ అదే ఉంటుంది, అక్కడ చూడొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నేను మీ వెంకటేష్, సైనింగ్ ఆఫ్.